వీడు ఒక సాధారణ మనిషి అనుకుంటున్నారా? కాదు, గతం మరియు వర్తమానాల మధ్య వారధి ఇతను. ప్రకృతి పూర్తిగా నిశ్శబ్దమైపోయింది. ఎందుకంటే ఆ రక్షకుడు నడుస్తున్నాడు. అతను వేసే ప్రతి అడుగు ఒక దివ్య మనకు తెలియని ఏదో అతనికి తెలుసు. అతను దేవతల భారాన్ని మోస్తున్నాడు. ఇల్లు, అది కేవలం ఇల్లు కాదు, ఇది రహస్యాల గుడి. ఈ కథ ఇంకా ముగియలేదు. ఈ సనాతన మహాసాగరంలో ఇది కేవలం ఒక బిందువు మాత్రమే. ఈ కథ ఏళ్లుగా, దశాబ్దాలుగా విస్తరించి ఉంది. ఇక నా పేరు విద్యాన్. ఇప్పుడు ఈ కథలో 2వ అధ్యాయం ప్రారంభమైంది. హోయ్ ముసలాయనా, నువ్విక్కడేం చేస్తున్నావు? ఈ దండ ఏమిటి? ఇది అడవి, ఇది ప్రమాదకరం. ఓ రాజా, నేను ఒక నిరుపేద నిరాశ్రయుడిని. ఈ శక్తివంతమైన పూలమాలలను అమ్ముతున్నాను. దయచేసి నా పూలమాలలను కొని నాకు సహాయం చెయ్యండి. సరే, ఆ వస్తువును నేను తీసుకుంటాను ముసలాయను. సహాయం చెయ్యండి రాజా. ఓ పాపీ, నీ పాపం నిన్ను ఎన్నటికీ విడిచిపోదు. నీ కర్మ నీ సామ్రాజ్యం అంతటా విస్తరిస్తుంది. నీ రాజ్యం నేలకూలుతుంది. దయచేసి నన్ను క్షమించు వృద్ధుడా. నేనొక మరువలేని తప్పు చేశాను. దయచేసి నన్ను, నా రాజ్యాన్ని క్షమించు. నీ విశ్వాసాన్ని అనుభవించాలి. ఈ శాపం మరెన్నటికీ వెనక్కి తీసుకోబడదు. మహారాజు ఇంద్రుడికి శాపం లభించి ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. దశాబ్దాల కాలం గడిచిన తర్వాత ఆ రాజ్యం ఎంతగా క్షీణించిపోయిందో, ఇసుకలో ఎలా కూరుకుపోయిందో మనం స్పష్టంగా చూడవచ్చు. ఆ శాప ప్రభావాన్ని రాజు మాత్రమే కాదు, రాజ్యంలోని ప్రజలు కూడా తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ఆ క్షీణత వారిని కూడా పట్టి పీడిస్తోంది. ఒకరోజు వారందరూ ఒక సమావేశానికి హాజరయ్యారు. నా శాపం కారణంగా ఈ రాజ్యమంతటికీ నా సమస్య ఎదురైంది. దీని నుండి విముక్తి పొందడానికి ఉన్న ఏకైక మార్గం అద్భుతమైన స్వర్గధామమైన వైకుంఠానికి వెళ్ళి నాకు, నా రాజ్యానికి పట్టిన ఈ శాపాన్ని తొలగించమని శ్రీ మహావిష్ణువును వేడుకోవడమే. అవును రాజా, నా వల్ల కావట్లేదు. నా ప్రాణశక్తి పూర్తిగా హరించుకుపోయింది. నాలోని శక్తితో కనీసం ఒక కొవ్వొత్తిని వెలిగించడం కూడా నా చేత కావట్లేదు. నా శక్తులన్నీ కూడా పూర్తిగా హరించిపోయాయి. ఇప్పుడు నాకు కన్నీళ్లు తప్ప మరేమీ మిగలలేదు. అవును, మనం దివ్యమైన వైకుంఠానికి వెళ్ళి ఈ విపత్తును పరిష్కరించాలి. వారు ఎందుకు కూలిపోయారు అని మీరు ఆలోచిస్తున్నారా? ఆ శాపం కారణంగా ఇంధనమైపోయిన ట్యాంకుల వారి శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. శరీరం నుండి రక్తం కారుతుండగా వారు ఇసుకలో కూరుకుపోయి చిక్కుకుపోయారు. అసలు వారు ఆ ఇసుక గుంట నుండి బయటపడి వైకుంఠానికి చేరుకుంటారా, లేక అక్కడే ప్రాణాలు కోల్పోతారా?